శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద మన చిత్రాల్లోని ప్రఖ్యాతిగాంచిన దేశభక్తి గీతాల విశేషాలతో మీ ముందుకొచ్చేశాను. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. దాదాపు 200 సంవత్సరాల పరాయి పాలనకు చరమగీతం పాడేదాకా సాగిన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కళలు, కళాకారుల పాత్ర కీలకం. ఈ ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్న దశలోనే భారతీయ సినిమా మాటలు నేర్చింది. ఇక తొలి గణతంత్ర దినోత్సవం నాటికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు. రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన పాత పార్లమెంటు దర్బార్ హాల్లో రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్ వరకు 5 మైళ్ళ పొడవున సాగిన పరేడ్ తర్వాత ఆయన ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు. విదేశీ పాలన పూర్తిగా అంతరించి అధికారాన్ని అప్పగించిన గుర్తులే రిపబ్లిక్ డే. స్వతంత్ర దేశంగా పురుడు పోసుకుని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా భారత్ చేరింది. ఈ నేపథ్యంలో స్వాతంత్ర ఉద్యమం, సమరయోధుల స్ఫూర్తితో మనలోని దేశభక్తిని తట్టిలేపే తెలుగు సినిమా పాటలు చాలానే ఉన్నాయి. వాటిని వింటుంటే మన రక్తం దేశభక్తితో ఉరకలేస్తుంది. అలనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి నేటి యువ కథానాయకుల వరకు ఎన్నో దేశభక్తి గీతాలను వెండితెర సాక్షిగా మనకు అందించారు. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు అలాంటి దేశభక్తి గీతాలను మనం ప్రస్తావించుకుందాం. పాడబోయి భారతీయుడా, ఇది వెలుగునీడల సినిమాలోనిది. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయగీతిక. చిత్రం వెలుగునీడలు. రచన మహాకవి శ్రీశ్రీ. గానం సుశీల, ఘంటసాల. శ్రీశ్రీ కలం నుండి జారివారిన గొప్ప దేశభక్తి గీతం ఈ పాడబోయి భారతీయుడా. స్వాతంత్ర్యం సంపాదించుకున్న మనం దాని విలువను గుర్తించగలిగామా? ఆ వీరుల త్యాగఫలానికున్న విలువ ఏమిటి? ఒకరినొకరం గౌరవించుకోలేని దుస్థితిలో ఉన్నాం. విపరీతమైన ఈర్ష్యాద్వేషాలు పెరిగిపోయినాయి. శ్రీశ్రీ వ్రాసిన ఈ పాడబోయి భారతీయుడా ప్రబోధగీతం మనం తప్పనిసరిగా వినాలి. ఈ పాటలో ఉన్న నగ్న సత్యాలు ఇప్పటికీ సంఘంలో పచ్చి నిజాలుగా మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఆనాడే బ్లాక్ మార్కెట్, పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, ప్రాంతీయవాదాలు ఆయన ఊహించి పాటలో నిక్షిప్తం చేశారు. మనకు స్వాతంత్రం వచ్చిందని సంబరపడకూడదని, దాన్ని కాపాడుకోవడానికి కృషి చెయ్యాలి అని, ఆ ఫలాలను అందరికీ సమానంగా అందేలా చూడాలని ఆయన ఉద్బోధించారు. అదేవిధంగా తూటాకి రొమ్ము విరిచిన ప్రకాశం పంతులు, బ్రిటిష్ దొరల తుపాకీ తూటాలకు రొమ్ము విరిచి ఇక్కడ కాల్చు అంటూ గుండెలను చూపించిన వీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన జీవితం ఆధారంగా తెలుగులో ఆంధ్రకేసరి సినిమా తెరకెక్కించారు. విజయ్ చంద్ర టైటిల్ పాత్రను పోషిస్తూ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా నంది అవార్డును గెలుచుకుంది. వేదంలా ఘోషించే గోదావరి అనే పాట ఈ సినిమాలోనిదే. ఇక మరో సినిమా పుణ్యభూమి నా దేశం నమో నమామి. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం మేజర్ చంద్రకాంత్. ఈ చిత్రంలోనిదే ఈ పాట. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి అనే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటూనే ఉంది. ఈ పాటలో రచయిత దేశం, స్వాతంత్ర సమరయోధుల గురించి చక్కగా వివరించి శ్రోతల్లో దేశభక్తిని ఇనుమడింపజేశారు. ఇక మరో పాట భారతమాతకు జైజేలు, బంగారు భూమికి జైజేలు, ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జైజేలు. ఈ పాట బడిపంతుల సినిమాలోనిది. రచన ఆత్రేయ, గానం ఘంటసాల. తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన అల్లూరి సీతారామరాజు సినిమాలోని ఈ తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా పాట ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. దేశ ఔన్నత్యాన్ని, ధైర్యం గురించి చెబుతూ సాగుతుంది పాట. మేమే ఇండియన్స్, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం సినిమాలోని మేమే ఇండియన్స్ అనే పాట ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్గా ఉంది. ఎందుకంటే ఇందులో మతాలు వేరైనా అందరం భారతీయులము అనే అర్థం వచ్చేటట్లు సాగుతుంది ఈ పాట. మేమే ఇండియన్స్ అంటూ సాగే ఆ పాట స్వాతంత్ర దినోత్సవం నాడు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. రేనాటి వీరుడు సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర్యం కోసం జరిగిన తొలి యుద్ధంలో వీరోచితంగా పోరిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ తిరుగుబాటుని కథాంశంగా దర్శకుడు సురేంద్రరెడ్డి సైరా నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు. భారతీయుల గుండెలను ఉప్పొంగేలా చేసిన ఆ ఉద్యమగాథను సజీవంగా తెలుగు ప్రేక్షకులకు అందించారు మెగాస్టార్ చిరంజీవి. రేనాడు వీరులారా, చరిత్రలో మనం ఉండకపోవచ్చు, చరిత్ర ఈరోజు మనతోనే మొదలవ్వాలి అంటూ చిరంజీవి వెండితెరపై చేసిన గర్జనకు బాక్సాఫీస్ బద్దలైంది. ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
ఇద్దరు పోరాట యోధుల 'ఆర్ఆర్ఆర్' దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఏకంగా ఇద్దరు పోరాట యోధులను 'ఆర్ఆర్ఆర్' చిత్రం కోసం కీలక పాత్రలుగా ఎంచుకున్నారు. ఆంగ్లేయుల తూటాలకు ఎదురెళ్లిన అల్లూరితో నిజాంపై పోరాటం జరిపిన గోండు వీరుడు కొమరం భీం స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరావుగా చరణ్, కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ ఒదిగిపోయారు. పవర్‌ఫుల్ డైలాగులతో ప్రేక్షకులను కట్టిపడేశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. ఇక 'మహాత్మ'లోని 'ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ', 'ఆర్ఆర్ఆర్'లోని 'నెత్తురు మరిగితే ఎత్తర జెండా', 'బొబ్బిలిపులి'లోని 'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి', 'సింధూరంలో అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా' వంటి పాటలు యువరక్తాన్ని ఉర్రూతలూగించాయి. ఎంతోమంది త్యాగాలను మనకు అర్థమయ్యేలా వివరించాయి. 'జై' చిత్రంలోని 'దేశం మనదే', 'శంకర్ దాదా జిందాబాద్'లోని 'ఓ బాపు నువ్వే రావాలి', 2010లో వచ్చిన 'ఝుమ్మంది నాదం' సినిమాలో 'దేశం అంటే మట్టి కాదోయ్ మట్టి కాదోయ్', 'సైరా నరసింహారెడ్డి'లోని ఓ పాట ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందులో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కోసం చక్కగా వివరించారు. ఈ పాటలను వింటున్నంతసేపు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు మనకు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. గేయంలోని ప్రతి పదం యువతకు దేశ ప్రాముఖ్యతను వివరిస్తుంది. మహాత్మాగాంధీ జీవిత కథ ఆధారంగా 1982లో రిచర్డ్ అటెన్బరో తెరకెక్కించిన గాంధీ సినిమా ఏకంగా 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. హిందీలో జాతీయోద్యమ కథలతో 'ప్రేమ్ కహానీ', 'క్రాంతి' వంటి సినిమాలు వచ్చాయి. మళ్లీ 20 ఏళ్ల తర్వాత నటుడు అమీర్ ఖాన్ 'లగాన్', 'మంగళ్ పాండే', 'రన్ దే బసంతి' వంటి చిత్రాలతో ఆ ఊపు తీసుకొచ్చారు. అలాగే విప్లవ యోధుడు భగత్ సింగ్ జీవిత చరిత్రపై పూర్తి నిడివితో హిందీలో ఏకంగా 7 సినిమాలు తెరకెక్కాయి. బ్రిటిషర్లు ఉరితీసిన ఉద్దమ్ సింగ్ జీవిత కథ ఆధారంగా ప్రముఖ నటుడు రాజ్ బబ్బర్ కీలక పాత్రలో 'షహీద్ ఉద్దమ్ సింగ్' 2000లో ఈ సినిమా తెరకెక్కింది. అలాగే సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వంటి వారు సినిమాల్లోకి రాకముందు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 18 నెలలు జైలు పాలయ్యారు. కోల్కతాలోని అలీపూర్ జైలుకు బ్రిటిష్ ప్రభుత్వం ఘంటసాలను తరలించింది. అలాగే నటుడు చిత్తూరు నాగయ్య జర్నలిస్టుగా పనిచేసినప్పుడు గాంధీ, నెహ్రూల స్ఫూర్తితో దండి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. భారతమాతకు జై అని నినాదం చేశారు. విన్నారుగా మన ప్రసిద్ధికెక్కిన దేశభక్తి గీతాలతో కూడిన చిత్ర విశేషాలను. వచ్చే వారం ఇటువంటిదే మరో ముచ్చటతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఉంటాను.